తొలి ప్రధాని నవభారత నిర్మాత ఆధునిక భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా గాంధీ భవన్లో ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. తిరిగి మరొక్కసారి తెలంగాణ ప్రజానీకమే కాకుండా యావత్ భారతదేశం మొత్తం కూడా నెహ్రూ గారి సిద్ధాంతాలకి వారు నమ్మినటువంటి మార్గాన్ని అనుసరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నెహ్రూ గారి ఆర్థిక విధానాలే ఈ దేశంలో సమానత్వానికి నాంది పలుకుతాయి. సోషలిజం అనేటువంటి పదాన్ని భారతదేశాన్ని తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున అసమానతతో కూడినటువంటి భారతదేశ సమాజాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం వారు వేసినటువంటి పంచవర్ష ప్రణాళికలు కానీ, లేకపోతే సైంటిఫిక్ టెంపర్మెంట్తో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఈరోజు భారతదేశాన్ని సమున్నతంగా ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి తెలియనటువంటి కుహనా మేధావులు కొద్దిమంది ఆయన గురించి అక్కడక్కడ తప్పుడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. భారతదేశ చరిత్రని, భారత స్వాతంత్ర సంగ్రామాన్ని, ఈ దేశ స్వాతంత్రం కోసం జరిగినటువంటి పోరాటాలని అర్థం చేసుకుంటే, వాటి గురించి తెలుసుకుంటే జవహర్లాల్ నెహ్రూ గారి పాత్ర ఏంటో అర్థమవుతుంది. ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టి దాదాపు ఒక దశాబ్ద కాలం పైబడి ఈ దేశం ప్రజల కోసం జైల్లో మగ్గినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన. అటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి తొలి ప్రధాని కావటం ఈ దేశ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో ఈ దేశం ముందుకు పోతుందనంటే, సైంటిఫిక్ టెంపర్మెంట్తో ముందుకు పోతుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీని ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా అనేక సెంటర్స్ని పెట్టి అభివృద్ధి చేయటం వల్లే వాళ్ళు ముందుకు పోతాం. లేకపోతే కొన్ని మూఢ విశ్వాసాలతో కూడినటువంటి వాళ్ళు సైంటిఫిక్ టెంపర్మెంట్ లేకుండా ప్రపంచంతో పోటీ పడకుండా ఉండేటువంటి వాళ్ళు ఈ దేశాన్ని అభివృద్ధి చేయగలిగేటువంటి వాళ్ళు కాదు. ఇవాళ అంతర్గ్రహాలకి, లేకపోతే మార్స్ దాకా, లేకపోతే చంద్రమండలం దాకా రకరకాల శాటిలైట్స్ని పంపించి సమాచార వ్యవస్థని ప్రపంచంతో పోటీపడేట్టుగా చేయగలిగిందంటే కూడా కేవలం జవహర్లాల్ నెహ్రూ గారి వల్ల. విద్యా విధానం పైన కానీ, లేకపోతే వ్యవసాయ రంగం పైన కానీ, లేకపోతే పారిశ్రామిక రంగం పైన కానీ, ప్రభుత్వ రంగ సంస్థలతో వ్యవస్థని, ఆస్తుల్ని, వనరుల్ని దేశానికే ఉంచాలన్నటువంటి ఆలోచనతో వేసినటువంటి పునాదులే ఈరోజు దేశాన్ని బతికిస్తున్నాయి. ఇవాళ మోడీ గారు లాంటి వాళ్లే ప్రధానమంత్రి అయి ఉంటే ఇవాళ ఏ ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పడేది కాదు, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండేది కాదు. మొత్తం ఒక మూఢ విశ్వాసాలతో ఈ భారతదేశం ఎంతో వెనకబడిపోయి ఉండేది. ఇవాళ ముందుకు పోయింది కాబట్టి ఆ ఫలాల్ని అనుభవిస్తూ ఆ ఫలాల మీద కూర్చొని వాళ్ళ ఆయన చేసిన పునాదుల్ని తప్పుపడుతున్నటువంటి నాయకులందరినీ గురించి పూర్తిగా దేశ జనాభా, సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆయన నాయకత్వం, ఆయన పార్టీకి అధ్యక్షుడిగా పనిచేయటం, కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చే క్రమంలో ఆయన ముందుండి నడిపించడం, ఇవన్నీ కూడా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినట్టు అద్భుతమైనటువంటి అవకాశాలుగా నేను భావిస్తూ, కాంగ్రెస్ పార్టీకి ఆయన నాయకత్వం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా మేమంతా కూడా ఈరోజు గర్విస్తూ ఉన్నాం. ఆయన రాజకీయ, సామాజిక, ఆర్థిక, విదేశాంగ విధానాలే ఈ దేశానికి చివరికి అంతిమంగా మిగిలినటువంటి విధానం. సరే, కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా అంశాలు ఉన్నాయి. ఏంటి ప్రభుత్వ వైఫల్యాలు మీరు ఎండగట్టేది? ప్రభుత్వం పరిశ్రమలు పెట్టాలని చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వ వైఫల్యం. లేకపోతే రాష్ట్రం తెచ్చుకున్నదే నిరుద్యోగ యువతి యువకుల ఉద్యోగాల కోసం, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి క్యాలెండర్ ప్రకటించి నిత్యం ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేయటమే ప్రభుత్వ వైఫల్యమా? లేకపోతే
ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి పేదవాడికి అద్భుతమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యా విధానం అందించాలని ఈ సంవత్సరం 5,000 కోట్లు ఖర్చు పెడుతూ ముందు తీసుకుని పోవటం ప్రభుత్వ వైఫల్యమా? అసలు ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరిగినట్టు విధంగా 18,000 కోట్లని ఒకటేసారి కేవలం 15 రోజుల్లో ఏ రాష్ట్రంలో జరగలే. 18,000 కోట్లు రైతు రుణమాఫీ పేరు మీద వేసినట్టు ప్రభుత్వ వైఫల్యమా? లేకపోతే మీలాగా ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని మొదటి 5 ఏళ్లు 4 దఫాలుగా చేసి, రెండో 5 ఏళ్లు అసలు చేయకుండా వదిలేసి, అరకొరగా చేసి వదిలేసినట్టుగా మేము చేయకుండా 18,000 కోట్లు చేయటం మా వైఫల్యమా? లేకపోతే రైతుల కోసం పంట నష్టపోతే ₹1 కూడా ఇవ్వకుండా 10 ఏళ్లు గాలికి వదిలేస్తే మేము పంట నష్టం జరిగితే లెక్కగట్టి పంట నష్టపరిహారం వెంటనే అందించడం ప్రభుత్వ వైఫల్యమా? లేకపోతే పంట నష్టం జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలి, ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ప్రభుత్వమే కట్టాలని చెప్పి రైతుల పక్షాన ఈ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ కట్టడం ప్రభుత్వ వైఫల్యమా? లేకపోతే రైతులు ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రభుత్వమే వాళ్ళ తరఫున కట్టాలని కట్టి వాళ్ళ జీవితాలు బాగు చేయటం ప్రభుత్వ వైఫల్యమా? సింగరేణి కాలనీస్ లో పనిచేసే కార్మికులకి ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసి ఇప్పించడం చేయటం ప్రభుత్వ వైఫల్యమా? ఇవన్నీ ప్రజల కోసం మేము చేసే పనులు ప్రభుత్వ వైఫల్యంగా మీరు భావిస్తే చాలా దుర్మార్గం చేస్తున్నట్టు. నంబర్ 1. నంబర్ 2, మీకు ఉద్యోగాలు కోల్పోయినప్పుడల్లా, లేకపోతే మీ రాజ్య అధికారం కోల్పోయినప్పుడల్లా అమాయకులైన పేద ప్రజానికాన్ని రెచ్చగొట్టి వాళ్ళ భవిష్యత్తుని పణంగా పెట్టి వాళ్ళు నష్టపోతే ఆ నష్టంలోంచి మీరు ఫలితాలు పొందాలని తీసుకునేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. టు థింక్ అబౌట్ setting up pharma city at one center place of nearing about 15,000 acres. The kind of pollution, the amount of pollution, we made it very clear. Even opposition lo unnappudu kuda ikkade Kodan Reddy garu kuda unnaru, Kisan Cell అధ్యక్షులుగా అప్పుడు వారు, మేము, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇప్పుడు వీరు. అట్లాగే మిగతా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అనేక మంది నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో సహా, రేవంత్ రెడ్డి గారితో సహా అక్కడికి వెళ్లి మేము చాలా స్పష్టంగా చెప్పాం. హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా పెరుగుతా ఉంది, ఇది ప్రపంచంతో పోటీ పడుతూ ఉంది. హైదరాబాద్ ఆనుకొని ఇంత పెద్ద ఫార్మా సిటీని ఒకటే దగ్గర ఇన్ని వేల ఎకరాల్లో పెడితే ఈ పొల్యూషన్ హైదరాబాద్ నగరంలో నివాసం ఉన్న ప్రజల జీవితాలు అల్లకల్లోలం చేస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆనుకొనే ఉంది. అసలు ఎంత పొల్యూషన్ తీసుకొచ్చే పరిశ్రమ పెట్టకూడదు, దూరంగా క్లస్టర్స్ గా ఏర్పాటు చేసి దూరంగా పెట్టుకోవాలని ఆనాడే చెప్పాను. మేము చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నాం కూడా. సో ఇట్ ఈస్ ఎ గుడ్ పాలసీ ఫర్ ది స్టేట్. డీసెంట్రలైజ్ చేస్తున్నాము, ఒకటే దగ్గర కాదు. మీరు నగరానికి అన్ని వైపులా అభివృద్ధి చెందాలి. ఈవెన్ రూరల్ ఏరియాస్ కూడా అభివృద్ధి చెందాలి, వెనకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఈ రాష్ట్రంలో ఉన్న అనేక వెనుకబడిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలి కదా. కేవలం మీకోసం మీరు చెప్పినట్టు చేయడం కోసం కాదు కదా. ఇప్పటికల్లా ఈ సంవత్సర కాలంలో ఏం జరిగేదో మీరు చూసుకుంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా డెమోక్రటిక్ గా ఉంది, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాలను గౌరవించాలని మీరు చెప్పాల్సింది ఏదున్నా చెప్పండి, మాట్లాడండి, అసెంబ్లీలో మాట్లాడండి, బయట మాట్లాడండి, సెక్రటేరియట్ రండి, రిప్రజెంటేషన్స్ చేయండి, పిటిషన్స్ చేయండి, ప్రజల పక్షాన కాగితాలు ఇవ్వండి, మాకు తెలియని ఉంటే మీరు చెప్పండి, మేము చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఏమి ఇంతవరకు ప్రతిపక్షంగా మీ పాత్ర మీరు పోషించారు? ఎప్పటివరకు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో వచ్చి ఏమన్నా ప్రజల సమస్యల గురించి ఒకసారి మాట్లాడిందా? ఎవరైనా కలిసి మీరు పిటిషన్స్ ఇచ్చారు? అసలు ఇంతవరకు ఏం చేస్తా ఉన్నారు మీరు? ఎంతసేపటికి పోయిన రాజ్యాధికారం ఎట్ట తెచ్చుకోవాలా, ఉన్న ప్రభుత్వాన్ని ఎటగోల్చాలా, వాడిని ఎట్ట చేయాలి, ఈయన ఎట్ట చేయాలి, మళ్ళీ వచ్చి కూర్చోవాలి. దేనికోసం? నో, దిస్ నాట్ కరెక్ట్. పోకుండా వారిచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్లానింగ్ శాఖను చూస్తా ఉన్నాను నేను సీఎంగా. ఆ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది.
దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని సేకరించి ఈ సేకరించినటువంటి సమాచారంతో ఈ సమాజం భారత రాజ్యాంగం ప్రకారం ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది, ఎవరెవరికి సమానమైనటువంటి అవకాశాలు వచ్చాయి, ఆ అవకాశాలు రానటువంటి వాళ్ళు ఉంటే ఆ సమాచారం తెలుసుకుని దానిపైన మళ్లీ తిరిగి ప్రణాళికాబద్దంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుందనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి కుల గణన ఈ దేశానికే రోల్ మోడల్గా కాబోతా ఉంది. తెలంగాణ మోడల్గా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఈ కుల గణన చేపిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా చాలా స్పష్టంగా ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిగా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ కుల గణన వల్ల భవిష్యత్తులో అందరికీ మేలే జరుగుతుంది తప్ప ఎవరికి నష్టం జరుగుతుంది. ఈ మేలు జరగకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది సామాజిక, రాజకీయ, ఆర్థిక అన్ని రకాలైనటువంటి అంశాలని పరిగణలో తీసుకొని తయారు చేసినటువంటి ప్రశ్నాపత్రం. వాటి ద్వారా సేకరించినటువంటి ఆ సమాచారంతోనే రేపొద్దున తెలంగాణ ప్రణాళికాబద్దంగా అమలు చేయడానికి కావాల్సిన స్కీమ్స్ కూడా వర్కౌట్ చేసుకుంటాం. చాలా మంది కొద్దిమంది కావాలని ఏది ఈ కులగణన జరగకూడదనే కుట్రదారులు కొద్దిమంది దీనివల్ల ఆ స్కీమ్ పోతుంది ఈ స్కీమ్ పోతుందని ప్రచారం చేస్తూ ఉన్నారు. స్కీములు పెరగటానికే తప్ప తగ్గించడానికి కాదు ఇది చేసేది. లేనటువంటి వాళ్ళు, రానటువంటి వాళ్ళు రాజకీయంగా కానీ ఆర్థికంగా సామాజికంగా కానీ అవకాశాలు పొందలేనటువంటి వాళ్ళు ఉంటే ఈ సమాజంలో 70 ఏళ్లలో దానికి అనుగుణంగా మళ్లీ తిరిగి చేయటం కోసమే. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీలో చాలా స్పష్టంగా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇది ఫుల్ బాడీ టెస్ట్, ఎక్స్రే కంటే కూడా ఇంకా అడుగు ముందుకేసి ఫుల్ బాడీ టెస్ట్, ఇది అన్ని రకాల టెస్టులు చేసేటువంటి ఈ టెస్ట్ ద్వారా ఎంత ఆరోగ్యంగా ఉన్నాం మనం, సమాజం అన్ని ఆరోగ్యంగా ఉన్నాయా లేదా, వాటికి కావాల్సిన విధంగా సమాచారం వస్తే ఎక్కడెక్కడ ఇంకా ఏం కావాలో చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి సహకరించండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రెవల్యూషనరీ థింగ్. నాకు తెలిసి భారతదేశానికి రాజరిక వ్యవస్థ నుంచి, కలోనియల్ రూల్ నుంచి స్వాతంత్ర దిశగా ప్రజాస్వామ్యయుతంగా వచ్చింది ఒక విప్లవం అయితే, సైలెంట్ విప్లవం అయితే, ఆ తర్వాత భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం మరో ఒక దశలో జరిగినటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయం. ఆ తర్వాత భూ సంస్కరణ ద్వారా జరిగినటువంటి మరో విప్లవాత్మక నిర్ణయం. ఆ తర్వాత వచ్చేటువంటి మరో సామాజిక అద్భుతమైనటువంటి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం ఇది. దీన్ని రాహుల్ గాంధీ గారు చేపట్టారు. దయచేసి ఇది సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి అందరికీ ఉపయోగపడేది కాబట్టి దయచేసి అందరూ సహకరించవలసింది.